Good evening, sir. So last previous Sir. classes doubts maya anyone? No, sir. Person leave, sir. Okay, very good guys. So page number 84 open cheyandi. Page number 84. Yeah. So go down transfers. ఇప్పుడు గో డౌన్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం అనుకోండి. అలా వర్క్ చేసినప్పుడు మనకి స్టాక్ పెట్టుకోవడానికి గోడౌన్స్ మనకు కావాలి. ఇక్కడ మెయిన్ గోడౌన్ ఒకటి ఉంటుంది. మన బిజినెస్ పర్చేజ్ చేసిన తర్వాత సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ మెయిన్ గోడౌన్లో మనం స్టోర్ చేసుకుంటాం. అక్కడ నుంచి మనకి ఎక్కడ సబ్ బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ సబ్ గోడౌన్స్ ఉన్నాయి, ఎక్కడ లొకేషన్స్ ఉన్నాయి. లొకేషన్స్ అన్నా, గోడౌన్స్ అన్నా, బ్రాంచెస్ అన్నా అన్నీ ఒకటే పేరు కిందకి వస్తాయి. సో మనం ఏం చేస్తామంటే, మన మెయిన్ గోడౌన్స్ నుంచి సబ్ గోడౌన్స్కి స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకే అనేది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఏ స్టాక్లో ఎంత మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది అనేది కూడా చూసుకోవాలి. జస్ట్ ఇక్కడ స్టాక్ ట్రాన్స్ఫర్స్ మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం మనం. ఓకేనా, ప్రజెంట్ గోడౌన్లో ఎంత ఉంది, సబ్ గోడౌన్కి ఎంత ట్రాన్స్ఫర్ చేసాం, ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ ప్రాసెస్ మనం టాలీ ప్రైమ్ 4.1లో ఎలా చేయాలనేది మనము టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, సో టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా? ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ కామన్ జస్ట్ 37 ఇస్తాను. కంట్రోల్ ఏ, క్రియేట్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్తున్నాను. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూని సాఫ్ట్, అండ్ క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ. తర్వాత ఫర్నిచర్ అసెట్స్, కంట్రోల్ ఏ. తర్వాత శ్రీ కంప్యూటర్స్, అండ్ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. ట్రావెలింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. ఇలా లెడ్జెస్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత యూనిట్స్ మనకి ఏమున్నాయి? నెంబర్స్ ఒకటి ఉన్నాయి కాబట్టి నెంబర్స్ ఇద్దాం. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్, డిస్క్, అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు తీసుకోండి. పర్సెంటేజ్ ఎంత? 18. తర్వాత మానిటర్, నెక్స్ట్ ప్రాసెసర్, నెక్స్ట్ ప్రాసెసర్ P4, నెక్స్ట్ కీబోర్డ్, నెక్స్ట్ ర్యామ్. ఇలా ఐటమ్స్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్.
ఇప్పుడు చూడండి గోడౌన్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం పర్చేజ్ చేసేటప్పుడు రా మెటీరియల్ గోడౌన్లో స్టాక్ మనం స్టోర్ చేసుకున్నాం. రా మెటీరియల్ గోడౌన్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఈ విధంగా మనం రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లింగ్ గోడౌన్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్. ఫీచర్స్, రిసిప్ట్, క్యాపిటల్. సో 12 lakhs. నెక్స్ట్ పర్చేజ్. సో ఇక్కడ వచ్చేసి యూనిట్ సాఫ్ట్వేర్. ఓకే, హార్డ్ డిస్క్. చూడండి ఇలా గోడౌన్ అడుగుతుంది. మీరు గోడౌన్స్ క్రియేషన్ చేశారంటే ఇలా అడుగుతుంది. పర్చేజ్ చేసేటప్పుడు ఏ గోడౌన్లో స్టోర్ చేసుకున్నాం? రా మెటీరియల్లో. స్పేస్ ఇచ్చేసి మెయిన్ లొకేషన్ కాకుండా రా మెటీరియల్లో మన గోడౌన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 100, 2300. నెక్స్ట్ మానిటర్ 3500. ప్రాసెసర్ అదలాన్ 100, 3700. నెక్స్ట్ ప్రాసెసర్ P4 5700. బోర్డ్ 500. ర్యామ్ 75, 2000. సో టోటల్గా 15,20,000కు మనం పర్చేజ్ చేసాం. ఆల్ట్ సి, CGST. ఇలా మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదర్ వోచర్స్లోకి వెళ్ళి స్టాక్ జర్నల్. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్. ఎంటర్. ప్రాసెసర్ అతలాన్. ఇక్కడ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. గోడౌన్ సోర్స్, కన్జంప్షన్, డెస్టినేషన్ రా మెటీరియల్ గోడౌన్లో ఉన్నాయి కాబట్టి స్టాక్ 25 ట్రాన్స్ఫర్ చేస్తాం. రేటు పర్చేజ్ చేసిన రేటే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. హార్డ్ డిస్క్ రా మెటీరియల్ 100 ఉన్నాయి, 50 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ మానిటర్. ఇటుపక్క ఏవైతే ఉన్నాయో అవే ఇటుపక్కకి ట్రాన్స్ఫర్ చేయాలి. ప్రాసెసర్ అతను గోడౌన్ మార్చాలి. ఇక్కడ అసెంబ్లీలోకి తీసుకోవాలి. ఈ విధంగా రా మెటీరియల్ గోడౌన్ నుంచి అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేశాం. తర్వాత F7 ఫర్నిచర్. కాంట్రా. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఎస్కేప్. ఇంకా డే బుక్లో నార్మల్గా ఉంటాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. ప్రాఫిట్ అండ్ లాస్. దీంట్లో మనకి నెట్ లాస్ 5000 వస్తుంది. స్టాక్ సమ్మరీలో ఇక్కడ చూడండి ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఈ విధంగా షో చేస్తుంది. హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్లో 50 ఉన్నాయి, రా మెటీరియల్లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్లో 20 ఉన్నాయి, రా మెటీరియల్లో 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం. 50 అసెంబ్లింగ్ నుంచి రా మెటీరియల్ నుంచి అసెంబ్లింగ్కి పంపించేసాం.
ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్లో 25 ఉన్నాం, రా మెటీరియల్లో 75 ఉన్నాం. ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, 100 మనము రా మెటీరియల్ ఉన్నాం, ట్రాన్స్ఫర్ చేయలేదు. సర్లే కానీ ముందు ప్రసాద్ ఇచ్చిన 1000 రూపాయలు ఇలా ఇవ్వండి. మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకున్నామా? సో ఈ విధంగా మనము ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇంకా డాష్ బోర్డ్ మనకి నార్మల్, ఇంకా ఇవన్నీ నార్మల్ అసెట్స్, లైబిలిటీస్, గ్రాస్ ప్రాఫిట్ ఇవన్నీ నార్మల్గా చూపిస్తుంది. మనము గోడౌన్ ట్రాన్స్ఫర్ అంటే స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఏదైనా డౌట్ ఉందమ్మా దీంట్లో? ఎనీవన్? గోడౌన్ ట్రాన్స్ఫర్ అర్థమైందా ఎలా చేయాలో? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. బ్యాచ్ వైజ్, పేజ్ నెంబర్ 85. బ్యాచ్ వైజ్ అంటే ఏంటంటే యూనివర్సల్ ఈ బ్యాచ్ వైజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఎక్కువగా ఫెర్టిలైజర్స్కి, ఎలక్ట్రికల్ షాప్స్కి, ఎలక్ట్రికల్ గూడ్స్కి, తర్వాత మెడిసిన్స్కి ఈ బ్యాచ్ వైజ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. అంటే ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది, బ్యాచ్ నెంబర్స్ వేరు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వివో అనేది ఒకటే మొబైల్, దాంట్లో సిరీస్లు, మోడల్స్ కొన్ని వేలు వస్తున్నాయి తెలుసా? అంటే వివో పేరు అనేది ఒకటే, బ్యాచ్ నెంబర్స్ వేరు. వివో Y53 అంటారు, వివో Y54 అంటారు, వివో Y56 అంటారు. అంటే వివో అనేది మోడల్ ఒకటే, దాంట్లో బ్యాచ్ నెంబర్స్ మారుతున్నాయి అంతే. సో ఆ విధంగా బ్యాచ్ నెంబర్ వైజ్గా ఎంత పర్చేజ్ చేస్తున్నాం, బ్యాచ్ నెంబర్ వైజ్గా ఎంత సేల్ చేస్తున్నాం. సో మనము దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అదే మెడిసిన్స్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మొబైల్స్కి ఉండవు కదా. ఓకే, మళ్ళీ ఫెర్టిలైజర్స్ అనుకోండి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఎక్కువగా దీన్ని ఫెర్టిలైజర్స్కి, మెడిసిన్స్కి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఓకే, సో అది అందుకోసం బ్యాచ్ వైజ్గా ఎట్లా పర్చేజ్ చేసి బ్యాచ్ వైజ్గా ఎలా ఎలా సెల్ చేయాలి, తర్వాత బ్యాచ్ నెంబర్స్ వైజ్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్. కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఎస్ పెట్టండి, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్ ఇది కూడా ఎస్ పెట్టండి. ఇంకా జిఎస్టీ కూడా ఎస్ పెట్టి జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, డైరెక్ట్గా ఓచర్స్కి వస్తున్నా. రిసిప్ట్, ఆల్ట్ సి, క్యాపిటల్, కంట్రోల్ ఏ, 5 lakhs. తర్వాత పర్చేజ్, ఆల్ట్ సి, అర్జున్ ట్రేడర్స్, అండ్రీ క్రియేటర్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి, బ్లూటూత్, ఆల్ట్ సి, నెంబర్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నువ్వు F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఎస్ పెడతావో మెయింటైన్ ఇన్ బ్యాచెస్ అనే ఆప్షన్ ఇక్కడికి వస్తుంది. BOM ఉంది కదా, అది F12 వెళ్ళి నో పెట్టేద్దాం, మధ్యలో డిస్టర్బ్ చేయకుండా. ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోండి, ఈ 3 ఆప్షన్స్ ఎస్ పెడితేనే మనం ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు అవి అక్కడ ఆప్షన్స్ వస్తాయి. 5%. ఇప్పుడు చూడండి, బ్యాచ్ నెంబర్ అడుగుతుంది డైరెక్ట్గా, వచ్చిందా బ్యాచ్ నెంబర్, న్యూ నెంబర్, అక్కడ ఏముంది 852312. సో 50, రేట్ వచ్చేసి 250. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు 1 April 24, ఎక్స్పైరీ డేటు 31/3/25. చూడండి, అంటే ఇదే బ్లూటూత్ మీద నేను 10 బ్యాచ్ నెంబర్స్ అని క్రియేట్ చేయొచ్చు తెలుసా.
ఇదే బ్యాచ్ నెంబర్ మీద 10 బ్యాచ్ నెంబర్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఇలా ఓకే. బ్లూటూత్ ఒకటే కానీ 3 బ్యాచ్ నెంబర్లు క్రియేట్ చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ. సో ఈ విధంగా మనము బ్యాచ్ వైజ్ నెంబర్స్ వైజ్గా పర్చేజ్ చేయాలి. మనం తర్వాత సేల్స్ కూడా చేస్తాం. F8 Alt C కాన్ ట్రేడర్స్ సన్రీ డెప్టార్స్. చూడండి, ఏ బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేసావో అదే బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి, నేను బ్లూటూత్ అనేది యాక్చువల్గా పైన 852312 మనం ఇంకా 2 ఎక్స్ట్రా చేసాము. చూడండి, ఆ మూడిట్లో నువ్వు ఏ బ్యాచ్ నెంబర్ సేల్ చేస్తున్నావు అనేది కూడా ఇక్కడ అడుగుతుంది. ఓకే, ఇప్పుడు 85 కదా, మనం అదే ఇవ్వాలి. ఈ విధంగా మనం సేల్ చేస్తాము. తర్వాత రిసిప్ట్. డెప్టార్స్ అంటే కాంట్రాక్టర్స్ 35,000. పేమెంట్ తర్వాత పేమెంట్ కంప్యూటర్ Alt C. ఫిక్స్డ్ అసెట్స్ క్యాష్. నెక్స్ట్ గోడౌన్ రెంట్. ఓకే, ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ షో చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ Alt F1 11,250. పాస్పోర్ట్. ఈ విధంగా చెక్ చేస్తాం. స్టాక్ సమ్మరీ F12 సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డెమో రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్. ఇప్పుడు బ్లూటూత్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్లూటూత్లో 3 బ్యాచ్ నెంబర్స్ అడుగుతున్నాయి. మనము 8523 తీసుకుంటాము. చూడండి, బ్లూటూత్
బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ స్టాక్. మళ్ళీ బ్యాచ్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాచ్ వేరే నెంబర్ తీసుకోండి. సో స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్ మాత్రం ఉంది, అవుట్వర్స్ లేదు, క్లోజింగ్ బ్యాలెన్స్. మళ్ళీ బ్యాచ్ తీసుకోండి, బ్యాక్ వెళ్ళండి, ఫ్రామ్ టర్న్ వేరే తీసుకోండి, ఫ్రామ్ టర్న్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ స్టాక్. కొన్ని క్లాసిక్. ఈ విధంగా మనం స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ స్టాక్. ఈ విధంగా మనం బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇలా చేస్తాం. అంటే ఇవి ఎక్కువగా ఫెర్టిలైజర్స్కి, తర్వాత ఈవెన్ మనకి మెడిసిన్స్కి ఉపయోగిస్తాం. ఎందుకంటే వాటిలో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే ఎలక్ట్రికల్ గూడ్స్కి ఉండవు. ఓకే, లేనప్పుడు అవసరం లేదు. ఎక్స్పైరీ డేటు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అవసరం లేదు. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? అర్థమైంది? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్? No doubts. క్లియర్. ఓకే, Yeah, please. యా. నెక్స్ట్ వన్ చూడండి, పర్చేజ్ ఆర్డర్. సో పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎందుకు పర్చేజ్ ఆర్డర్ని యూజ్ చేయాలి అంటే, మన బిజినెస్ రెగ్యులర్గా మనకు సప్లయర్స్ ఉంటారు. ఆ సప్లయర్స్ దగ్గర నుంచి మనం బిజినెస్ రెగ్యులర్గా పర్చేజ్ చేస్తూ ఉంటుంది. సో 1 వీక్ ఉంటే మన దగ్గర స్టాక్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే 1 వీక్ ముందుగానే మనకు కావాల్సిన స్టాక్ ఏం కావాలనో ఫస్ట్ వాటిని రాసుకొని మన సప్లయర్కి మనం ఒక ఆర్డర్ నెంబర్తో మన సప్లయర్కి 400 క్వాంటిటీ కానీ 500 క్వాంటిటీ కానీ అవసరమైతే మనం ఆర్డర్ పెట్టుకుంటాం. సో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అతను ఏం చేస్తాడు? యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసి రిసిప్ట్ నోట్లో మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కి అతను కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటాడు. అంటే జస్ట్ మనం ఆర్డర్ పెడితే ఇమీడియట్గా పంపించాడు, మనం ఇచ్చిన ఆర్డర్కి అతను యాక్సెప్ట్ చేసి పెట్టుకుంటాడు, అంతే. ఓకే, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇంకా పంపించలేదు కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి ఆ 400 ఆర్డర్లో ఒక 10 వద్దని చెప్తాం. మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్స్ వాటిని మనం ఆర్డర్ పెట్టాం. అంటే మన బిజినెస్ని బట్టి మనం మొబైల్ షాప్ అయితే మొబైల్స్, కంప్యూటర్ షాప్ అయితే కంప్యూటర్స్, అట్లా ఏది ఉంటే అదనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత మనకి ఇంకా సరుకు రాలేదు కాబట్టి మన బిజినెస్లోకి మళ్ళీ మనం కాల్ చేసి రిజెక్షన్ అవుట్, ఒక 10 వద్దని చెప్పాము హార్డ్ డిస్క్. తర్వాత ఎప్పుడైతే మనం ఫోన్ చేసి చెప్తామో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు, పర్చేజ్ ఇన్వాయిస్. దాంట్లో ఏంటంటే 400 క్వాంటిటీ కాకుండా 390 మాత్రమే, ఎందుకంటే 10 వద్దని చెప్పాం కదా. 390తో మనకి మెయిన్ ఇన్వాయిస్ వస్తుంది. దాంట్లో మళ్ళీ ఒక 20 డ్యామేజ్ జరిగాయి, అప్పుడు మళ్ళీ మనం డెబిట్ నోటు రైట్ చేస్తాం. సో మన బిజినెస్ ఎప్పుడైతే పర్చేజ్ ఆర్డర్ పెడుతుందో సప్లయర్కి, ఆ ప్రాసెస్ ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, జస్ట్ చూడండి, సింపుల్. సేల్స్ మీరే చేయాలి దీనిలాగానే. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ. ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి, ఇంకా ఇన్వెంటరీ వేసి పెట్టండి. బ్యాచ్ వైజ్ నో నీడ్. ఇంకా జిఎస్టీ జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. సో అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి. ఇక్కడ సో ఇన్యాక్టివ్ ఆర్డర్, కంట్రోల్ ప్లస్ F9, ఆల్ట్ C, సన్షైన్, సన్డ్రీ, క్రియేటర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అడుగుతుంది. ఆర్డర్ నెంబర్ ఏమి ఇచ్చారు అక్కడ? SS001, పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ C, మానిటర్, ఆల్ట్ C, NOS, numbers,
సో 100 రేట్ వచ్చేసి 3500. ఆల్ట్ సి ర్యామ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఓకే, టోటల్గా మనం 9,08,600కి మనం SS-00 అనే ఒక ఆర్డర్ నెంబర్తో సన్సైన్ కంప్యూటర్స్కి మనం ఆర్డర్ పెట్టాం. ఓకే, పెట్టిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు, రిసిప్ట్ నోట్. సో ఇన్యాక్టివ్ రిసిప్ట్ నోట్ ఆల్ట్ ప్లస్ F9. జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు. మనం ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పైన ఆర్డర్ నెంబర్ ఇచ్చావు కదా, అది వీడికి వచ్చి ఉంటుంది చూడండి. వచ్చిందా, SS-001. దాన్ని సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా అన్నీ వచ్చి పడిపోతాయి. మనం ఏం చేసేది ఉండదు. మనం ఆర్డర్ పెట్టాం, ఆ ఆర్డర్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అంతే. చూసారా, ఆటోమేటిక్గా వచ్చి పడిపోయినాయి. సేవ్ చేసేయండి. Ctrl+A సేవ్. మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకా పంపించలేదు. మనం ఏం చేసాం, మళ్ళీ ఫోన్ చేసి దాంట్లో ఒక 10 వద్దని చెప్పాం. సో ఇన్యాక్టివ్. సో ఇక్కడ రిజెక్షన్ అవుట్. హార్డ్ డిస్క్. సో ఏ దాని నుంచి తగ్గించాలి? ఓకే సారీ, బుక్ లెవెల్ అండి. రిసిప్ట్ నోట్ ఉంది కదా, ఇక్కడ మనం ట్రాకింగ్ నెంబర్ ఇవ్వాలి, మర్చిపోయాను. ఉంది కదా, వాళ్ళ SS-00 అనే నెంబర్కి ఇక్కడ ట్రాకింగ్ నెంబర్ ST-01. ఒకవేళ మీ మెటీరియల్ లేకపోతే రాసుకోండి, ST-01. ఈ యొక్క ఆర్డర్ నెంబర్కి మనం ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేయాలి, యాక్సెప్ట్ చేసినట్టుగా. ఎంటర్. ఇక్కడ ఉంది కదా ట్రాకింగ్ నెంబర్, ఇక్కడ న్యూ నెంబర్ తీసుకోండి, ST-01. Ctrl+C ఇవ్వండి, ప్రతిసారి టైప్ చేయకుండా కాపీ చేసుకున్నాం. ప్రతి ఐటెంకి ఇవ్వాలి. 100 ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్కి ఇవ్వాలి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళండి, అదర్ వోచర్స్. ఇక్కడ రిజెక్షన్స్ అవుట్. ఏ దాని నుంచి తగ్గించాలి? ST-01 నుంచి తగ్గించాల్సింది. ఎన్ని? 100లో 10 వద్దని చెప్పారు. రేట్ అదే ఉంటుంది, తగ్గించేసాం. ఇప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ మెయిన్ రైజ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఆ ST-01 ఏం తీసుకోవాలో చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ST-01 సెలెక్ట్ చేస్తే ఆ 400 క్వాంటిటీలో 10 తగ్గిపోయి 390తో ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. చూడండి, జస్ట్ ఇక్కడ ST-01 సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చి పడిపోయి ఉంటాయి. చూసారా, ఆటోమేటిక్గా వచ్చి పడిపోయినాయి. చూడండి, ఇక్కడ 90నే ఉన్నాయి. 100, 100, 90, 100, టోటల్గా 390. Ctrl+A సేవ్. నెక్స్ట్ తర్వాత డెబిట్ నోట్. డ్యామేజ్ జరిగినాయి ఏంటో వాటిని తగ్గించాలి. సో కీబోర్డ్. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ. చూడండి 370. టోటల్గా పైన మనం 400 ఆర్డర్ పెట్టుకున్నాం. దాంట్లో రిజెక్షన్ అవుట్లో 10 ఉన్నాయి, డెబిట్ నోట్లో 20 ఉన్నాయి. టోటల్గా 30 రిజెక్ట్ అయిపోయి ఇక్కడ 370 ఉన్నాయి టోటల్గా.
ఓకే, ఈ విధంగా మనం పర్చేజ్ ఆర్డర్ అనేది మన సప్లయర్ దగ్గర నుంచి పెట్టుకున్నప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్తే సేమ్ సేల్స్ ఓచర్స్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి మీరు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, సేల్స్ ఆర్డర్. ఫస్ట్ సేల్స్ ఆర్డర్, తర్వాత డెలివరీ నోట్, తర్వాత రిజెక్షన్ ఇన్, తర్వాత సేల్స్ ఇన్వాయిస్, తర్వాత క్రెడిట్ నోట్. అన్నీ ఇక్కడే ఉన్నాయి. సేమ్ అంతే అనమాట. ఇప్పుడు మనది ఒక బిజినెస్ అనుకోండి, మీ ఫ్రెండ్స్ ఎక్కడో బయట పర్చేజ్ చేయడానికి వెళ్తున్నారు, వాళ్ళకి చెప్తారు మీరు, అరే నీకు కావాల్సిన వస్తువులన్నీ నా కంపెనీలో ఉన్నాయి, నాకు ఆర్డర్ పెట్టుకో అని చెప్తావు. అది నా ఫ్రెండ్కి పరిచయ ఆర్డర్ అవుతుంది, నాకేమవుతుంది, సేల్స్ ఆర్డర్ అవుతుంది. అతను ఒక నెంబర్తో ఇస్తాడు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇక్కడ UT-001 అనే ఒక ఇన్వాయిస్ నేను రిసీవ్ చేసుకున్నాను, దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా డెలివరీ నోట్ UT-001కి DN/UT-001తో నేను యాక్సెప్ట్ చేస్తాను డెలివరీ నోట్. మళ్ళీ నా ఫ్రెండ్ ఫోన్ చేసి వద్దని చెప్పాడు, ఒక 5 వద్దని చెప్పారు BPL. ఓకే, దాన్ని రిజెక్షన్ ఇన్ చేశాను. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ పంపించమన్నాడు, సేల్స్ ఇన్వాయిస్ పంపించాను. ఓకే, తర్వాత కొన్ని డ్యామేజ్ వచ్చాయి, తర్వాత మళ్ళీ క్రెడిట్ నోట్ జరిగాయి. సేమ్ ఇదే విధంగా ప్రాసెస్ చేయాలి. దీనే మన సేల్స్ ఆర్డర్ అంటారు. ఓకేనా, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? పర్చేజ్ ఆర్డర్లో సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి దీనికి రిలేటెడ్గా. ఓకే, క్లియర్? క్లియర్ సార్. ఓకే, అవి చేసేయండి. ఓకే.